ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. అందమైన కొండలు ఫ్రెండ్స్. కేదార్నాథ్ ధామ్ దగ్గర 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆగాము. ఇక్కడ మొత్తం టెంట్ సిటీ ఇది. ఈ టెంట్ సిటీలోనే స్టే చేసాం మేము నైట్. చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ చేరుకున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టార్టింగ్లో యమునోత్రి దర్శనం చేసుకున్నాం, తర్వాత గంగోత్రి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు కేదార్నాథ్ వచ్చాం. కేదార్నాథ్ వచ్చి ఇక్కడ స్టే చేసి పొద్దున్నే లేచి రెడీ అయ్యి మరి దర్శనానికి బయలుదేరుతున్నాం అనమాట. ఓం నమ శివాయ. రాత్రి ఇక్కడ స్టే చేసాం ఫ్రెండ్స్. మొత్తం టెంట్స్ అయ్యాన్ని టెంట్లలో తిరిగి మొత్తం టెంట్లు బ్యాక్గ్రౌండ్లో వ్యూ చూసారు ఎట్లుందో అద్భుతంగా. ఈ టెంట్లోనే మేము స్టే చేసాం. ఇదే మా టెంట్. ఇవన్నీ ఇట్లా టెంట్లు వేసి ఒక్కొక్క టెంట్కి 1000 నుంచి 1500 వసూలు చేస్తున్నారు. 3 పర్సన్స్కి అయితే 15 పర్సన్స్. ఇంకొకటి 6-7 మంది ఉంటేనేమో 2500 అడుగుతున్నారు రెంట్. మాత్రం చాలా అద్భుతంగా ఉంది వీళ్ళది. మొత్తం డెకత్లాన్ టెంట్లు. ఇంత ఏజ్డ్ పర్సన్స్ 70-80 ఏండ్లు ఉన్న వాళ్ళు కూడా ట్రెక్కింగ్కి వచ్చారు ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళు గ్రేట్. ఈ వయసులో అంత ఉండి కూడా కేదార్నాథ్ దర్శనానికి వచ్చారు వాళ్ళు. అక్కడ హెలికాప్టర్ చూడండి వెళ్తుంది. హెలికాప్టర్ల సౌండ్ ఎక్కువ ఉంది ఇక్కడ. మొత్తం హెలికాప్టర్ల సౌండే. చాలామంది ఏజ్డ్ పర్సన్స్ అసలు 22 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేస్తారంటే నిజంగా గ్రేట్ ఫ్రెండ్స్ వాళ్ళు. కేదార్నాథ్ నుంచి ఇక మేము ఇక్కడ 2 కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ టెంట్ తీసుకొని ఉన్నాము. అక్కడి నుంచి బయలుదేరి స్వామివారి దర్శనానికి బయలుదేరి వెళ్తున్నాము. సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం. అన్ని గుర్రాలది ఇది. మొత్తం గుర్రాలు. గుర్రాల పార్కింగ్ చూడండి. షెడ్